నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరునేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసఖందాయంగా మారింది. సై అంటే సైన్య రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. పులివెందుల్లో సీన్ మారుతుందా? జనంలో తిరుగుబాటు ప్రారంభమైందా? జగన్ అడ్డాలో చంద్రబాబుకు నీరాజనం దేనికి సంకేతం? గతంలో ఎన్నడూ లేనట్లుగా భారీ స్పందన రావడానికి కారణమేంటి? ఇది నిజంగా జనంలో మార్పా, భయం బద్దలై అభిమానం బహిర్గతమైందా? ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్గా చర్చ నడుస్తోంది. పులివెందుల్లో చంద్రబాబు పర్యటన సక్సెస్ అయినట్లు తెలుగు తమ్ముళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైనాట్ పులివెందులన్న స్లోగాన్ను కూడా బలంగానే వినిపిస్తున్నారు. ఎందుకు బాబు పర్యటనపై జగన్ టీం ఏమంటుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. జగన్మోహన్ రెడ్డి వచ్చి చూడవయ్యా పులివెందుల్లో మా ప్రజానీకం. సీమ పర్యటనలో చంద్రబాబు దూకుడు. ప్రాజెక్టులపై వరుసగా చక్కర్లు కొడుతున్న టీడీపీ బాస్. జగన్ సర్కార్పై వరుసగా విమర్శలు. ప్రాజెక్టులను వైసీపీ విస్మరించిందని ఆగ్రహం. ప్రాజెక్టుల బాటతో రైతులకు దగ్గరవ్వాలని ప్లాన్. జగన్ గడ్డపై సింహంలా గర్జించిన బాబు. వైనాట్ పులివెందుల అనే నినాదం. అమరావతికి అనుకూలంగా జేజేలు. బాబు పులివెందుల టూర్పై వైసీపీ అలర్ట్. కౌంటర్ అటాక్ కి దిగుతున్న జగన్ టీం. జగన్మోహన్ రెడ్డి వచ్చి చూడవయ్యా పులివెందుల్లో మా ప్రజానీకం. రాయలసీమ పర్యటనతో చంద్రబాబు ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నారు. ఓవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఏపీ వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా తాజాగా వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో చోటు చేసుకున్న పరిణామంపై మాత్రం రాజకీయ విశ్లేషకులు సైతం నివ్వెరపోతున్నారు. పులివెందులలో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోకు జనం బ్రహ్మరథం పట్టారు. తొలుత పూలంగల్ల సర్కిల్లో బహిరంగ సభ పెట్టాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పాత బస్టాండ్ వద్ద సభ ఏర్పాటు చేసుకున్నారు. అయినా సరే భారీగా జనాలు తరలివచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి చూడవయ్యా పులివెందుల్లో మా ప్రజానీకం. సీమ పర్యటనలో చంద్రబాబు నాయుడు కథన కుతూహలంతో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ అడ్డాలో తొడలు కొట్టారు. ఓవైపు జనసేనాని ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రతో జగన్ మోహన్ రెడ్డిపై చెలరేగిన తీరు 40 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరు మోసిన చంద్రబాబుకు నచ్చింది. గోదావరి జిల్లాలను పవన్ చుట్టుముడుతుండగా ఇటు రాయలసీమలో యుద్ధ బేరిని మోగించారు. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ బేరీగా తన యాత్రకు చంద్రబాబు నామకరణం చేశారు. పెన్నా నుంచి వంశధార వరకు టీడీపీ అధ్యక్షుని యాత్ర సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి చూడవయ్యా పులివెందుల్లో మా ప్రజానీకం. ఏపీలో రాజకీయాలు ప్రాజెక్టుల చుట్టూ నడుస్తున్నా ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిందని టీడీపీ ఆరోపణ. టీడీపీ నిర్లక్ష్యం చేసిన పథకాలను వైసీపీ ఫోకస్ చేస్తోంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వంపై దాడిలో ముందంజలో ఉన్నారు. అధికార ప్రతిపక్షాల మధ్య రాయలసీమ వేదికగా సవాళ్లు నడుస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. కడప జిల్లా గండికోట రిజర్వాయర్ను సందర్శించి సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించినప్పుడు ప్రజలు నీరాజనాలు పలకడం వైసీపీ నాయకత్వాన్ని దిగ్భ్రాంతి కలిగిస్తోంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి చూడవయ్యా పులివెందుల్లో మా ప్రజానీకం. పులివెందులలో సినిమా డైలాగులతోనే ప్రత్యర్థులను చంద్రబాబు బెదరగొట్టారు. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే, సింహం ఎప్పుడూ సింహమే అంటూ డైలాగులు పేల్చారు. టీడీపీకి అడ్డుకోవడానికి కర్ర పట్టుకుంటే మేము ఎదురొస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. పులివెందుల వేదికగా ఏపీ రాజధాని పైన చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారంటూ మండిపడ్డారు. పులివెందుల ప్రజలు 4 గంటల్లో వెళ్లి వచ్చేలా అమరావతి ఉంటే కాదని ఎక్కడో విశాఖ వెళ్లాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని అంటూ జనాలతో నినాదాలు చేయించారు.
నేను అమరావతి ఈ రాష్ట్రానికి ఇంకొక రాజధాని రావాలని, ఒక అద్భుతమైన నగరం రావాలని, మన యువత వేరే ప్రాంతాలకు పోకుండా అమరావతిలో ఉద్యోగాలు రావాలని నేను ఆశించా. ఏం చేశాడు ఈ సైకో ముఖ్యమంత్రి? ఏం చేశాడు? ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు, ఏది మీ రాజధాని? ఏది మీ రాజధాని? మీ ఇంట్లో మీ కొడుకో మీ మనవడు అడుగుతాడు మిమ్మల్ని, ఏమి తాతయ్య, ఏమి నాన్న, మన రాజధాని ఏదంటే ఏం చెప్తారు? మాకు ఒక సైకో ముఖ్యమంత్రి ఉన్నాడు, 3 రాజధానులు అంటున్నారని చెప్తారా మీరు? 5 ఏళ్ళు అయిపోయిందా, రాజధాని లేకుండా గడిచిపోయిందా? మనకు బాధ అనిపించలేదా? ఈ పులివెందల పేరు లేకపోతే ఎట్టుంటది? పులివెందల నియోజకవర్గానికి ఏది హెడ్ క్వార్టర్ అంటే తల లేనటువంటి శరీరం. బాధ అనిపించదా మీకు? నేను అందుకే అడుగుతున్నా, గట్టిగా చెప్పాలి. మన రాజధాని అంటే అమరావతిని గట్టిగా చెప్పాలి. తమిళలో మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. ఇక తాను రాయలసీమ బిడ్డను, ఇక్కడే పుట్టాను, సీమను రతనాల సీమగా మార్చుతానన్నారు. సీఎం జగన్ ఒక సైకో అని, తాను నడిచిన దారిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణించారు. కేసీఆర్ కూడా తన అభివృద్ధి నమూనాను అనుసరిస్తున్నారన్నారు. పులివెందుల సభ చూసిన తర్వాతైనా తాడేపల్లిలో ఉన్న సీఎం జగన్ లో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు పులివెందుల సభలో ప్రసంగించారు. వైనాట్ పులివెందుల అని చెప్పడానికే పులివెందుల వచ్చినట్టు మాజీ సీఎం చంద్రబాబు చెప్పారు. నేను రాయలసీమ బుడ్డే, ఇక్కడే పుట్టా. ఈ రాయలసీమని రతనాల సీమ చేస్తా, హార్టికల్చర్ అబ్బుగా చేస్తా. నిన్న మొన్న మాట్లాడుతా ఉంటే ఏదో మాట్లాడుతున్నాడు ఈ సైకో. ఏదో నన్ను లైన్ అంటున్నాడు, ఏదో వయసు అయిపోయింది అంటున్నాడు. తమిళ్ళు, నా విషయంలో వయసు అనేది ఒక నెంబరే. లైన్ ఎప్పటికీ లైనే, సింహం ఎప్పటికీ సింహమే. అవునా కాదా? అవునా కాదా? నాకు తృప్తి ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ప్రపంచ పట్టణంలో నా పాత్ర ఉందని నాకు ఆనందం ఉంది. ఈరోజు హైదరాబాద్ ఉంది. ఎవరేశారు తమ్ముళ్ళు ఫౌండేషన్? ఆ రోజు నేను 95-2004లో ఆ ఫౌండేషన్ ఇకపోతే ఆ హైదరాబాద్ ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండేదా? కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు చెడగొట్టలా. రాజశేఖర్ రెడ్డి వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, రోసయ్య వచ్చాడు, కేసీఆర్ వచ్చారు. దాన్ని ముందుకు తీసుకుపోయారు. మరోవైపు వైసీపీ లీడర్లు కూడా బాబుపై ఎదురు దాడికి దిగారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అనే రాగమెత్తుకున్నారు. 2014 నుంచి 19 మధ్యలో కుప్పంలో పాలారు ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకోలేకపోయారు. రాయలసీమ ప్రాజెక్టులపై పర్యటన కాకుండా చర్చకు రావాలని, ప్రాజెక్టుల సందర్శన కంటే చర్చకు వస్తే అసలు నిజాలు బయటపడతాయంటున్నారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి అయితే సీఎం అభివృద్ధిపై కుప్పంలోనైనా చర్చకు సిద్ధమంటున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును నిర్వీర్యం చేసి 5 టీఎంసీలకు పరిమితం చేసిన ఘనత చంద్రబాబుది అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు. ఎక్కడైనా నేను చర్చకు ఆయనతో సిద్ధంగానే ఉంటాను. పుంగనూరు కంటే కూడా కుప్పం అయితే ఇంకా బాగుంటుంది. కుప్పంలో కూడా నేను చర్చకు సిద్ధమే. ఏం చేశాడు ఆయన ఈ జిల్లాకు? ఎవడో ఒక అభిమానంతో ఈ ప్రాంతం అంతా వెనుకబడిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 3 సాగునీటి ప్రాజెక్టులు ఇస్తే మీ బంధుగణాన్ని, మీ పార్టీ కార్యకర్తలను పంపించి కోర్టులో వేసి స్టేలు తెప్పించిన ఘనత మీది. ఆయన ఏంది చర్చకు వస్తే కూడా బుద్ధి చెప్తారు పుంగనూరు ప్రజలు. మరి అదేదైనా జరిగితే నేనేదో చేపించా అనుకుంటాడు. కాబట్టి కుప్పమే సబబుగా ఉంటుంది. కుప్పంలోనే ఆయన చర్చకు వస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా ఆయనకు నేను తెలియజేస్తా ఉంటాను. కుప్పంలో ఏం చేశాడు ఆయన? సాగునీటి కోసం కానీ తాగునీటి కోసం కానీ కుప్పంలో ఏం చేశాడు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు హంద్రీనీవా పూర్తి అవుతా ఉందంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి రాబోయే 1-2 నెలల్లో కుప్పంలో అది ప్రారంభించడం కూడా ప్రారంభిస్తాడు. దాదాపు 47 చెరువులకు నీరు నింపుతా ఉన్నాం. ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామల అయ్యే విధంగా, అదేవిధంగా తాగునీటి కోసం కూడా ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇస్తాం. మరి నువ్వెందుకు చేయలేదు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండని అక్కడ ప్రజలు కూడా ఆలోచన చేస్తారు కదా. మరి ఏ నియోజకవర్గానికి చేసావు, ఏ ప్రాంతానికి చేసావు చిత్తూరు జిల్లాలో చెప్పాల్సిన అవసరం కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది పర్యటించే ముందు.
మొత్తంగా రాయలసీమలో చంద్రబాబు పర్యటనలు రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకుల పర్యటనలు, హెచ్చరికలు, సవాళ్ల సంగతి ఎలా ఉన్నా దాదాపు 6 దశాబ్దాలుగా రాయలసీమలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదన్న అంశం మాత్రం తెరపైకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి చూడవయ్యా పులివెందుల్లో మా ప్రజానీకం. ఏపీ రాజకీయంలో ఏం నడుస్తుందంటే బ్రో ట్రెండ్ నడుస్తుంది బ్రో అనే మాట వినిపిస్తుంది. అదేంటి బ్రో అంటే? అంతే బ్రో అనే మాటే మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. రాజధాని ఊసే లేదు, హోదే మాట లేదు, వరదలకు సాయం లేదు, అప్పులకు అస్సలు వివరణ లేదు, పోలవరం ముచ్చటా లేదు. ఇవన్నీ ఓ సైడ్కు మళ్ళీ ఇప్పుడు మాత్రం ఒక్క బ్రో మూవీ రాజకీయం రంజుగా మారింది. ఇంతకీ బ్రో రాజకీయానికి ఎండ్ కార్డు ఎప్పుడంటే హస్తినాలో ఆయన లెక్కలు తేల్చేశారా? హైదరాబాద్లో వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏపీలో బ్రో సినిమా చుట్టూ రాజకీయం. శ్యాంబాబు పాత్రపై అంబటి ఆగ్రహం. పవన్ లైఫ్ పై సినిమాకు సిద్ధమైన అంబటి. టైటిల్ వేటలో మునిగిన రాంబాబు. అంబటి సినిమా ప్రకటనతో సేనాని సైనికుల ఆగ్రహం. వరుసపెట్టి సినిమాలు చేస్తామని వార్నింగ్. సందులో సంబరాలు శ్యాంబాబు పేరుతో వైరల్. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న జన సైనికులు. పలు టైటిల్స్ ని ప్రకటించిన పోతిన మహేష్. ఇప్పుడు ఏపీ రాజకీయం అంతా బ్రో సినిమా చుట్టే తిరుగుతోంది. రాంబాబును పేరడి చేస్తూ శ్యాంబాబు అనే పాత్ర క్రియేట్ చేశారనే ఆరోపణను ఎత్తుకున్న వైసీపీ అగ్గి మీద గుగ్గిలంలా మారింది. దీని మీద మొదట్లో సైలెంట్ గానే ఉన్న అంబటి ఎందుకో మరి ఒక్కసారిగా వైలెంట్ అయిపోయారు. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మరి పవన్ ను, బ్రో సినిమాను ఖండాలుగా ఖండించారు. తన పాత్రతో నువ్వు సినిమా చేస్తే నీ బతుకు గురించి నేను సినిమా చేస్తా అంటూ వార్నింగ్లు ఇచ్చారు. బ్రో నిత్య పెళ్లి కొడుకు, పెళ్లిళ్లు పెటాకులు, తాలి ఎగతాళి, 3 ముళ్ళు 6 పెళ్లిళ్లు, బహుభార్య ప్రావీణ్యుడు, అయిన పెళ్లిళ్లు ఎన్నో, పోయిన చెప్పులు ఎన్నో, ఇలా సినిమా టైటిల్ కూడా చెప్పేశాడు. ఇక్కడితో ఆగారా అంటే బ్రో మూవీ ద్వారా బ్లాక్ మనీ వైట్ గా మారిందని ఆరోపణలు గుప్పించారు. కథకులకి పురమాయించాం, వారు కథ రాస్తున్నారు, నిర్మాతని నటుల్ని సెలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. దానికి పేర్లు పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చాలా మంది మిత్రులు ఉంటారు కదా, మనకు కూడా సినిమాల్లో తెలిసిన వాళ్ళు, రాజకీయాల్లో తెలిసిన వాళ్ళ గానీ ఈ కథకు పెట్టి పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం. ఒక ఆయన సైజ్ చేశాడు నిత్య పెళ్లి కొడుకు, సరే కదా, నిత్య పెళ్లి కొడుకు అని ఒక సైజ్ చేశాడు. పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికొస్తుందా లేదా అనే దాని మీద. ఇది ఒక టైటిల్. పెళ్లిళ్లు పెటాకులు ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది. తాళి ఎగతాళి ఇది కూడా పరిశీలనలో ఉంది. ఇంకొకటి 3 ముళ్ళు 6 పెళ్లిళ్లు ఇది కూడా పరిశీలన చేస్తున్నాం. ఇకపోతే బహుభార్య ప్రవీణ్యుడు ఇది బాగుందా? సరే మీ ఇష్టం, మీరు కూడా సెలెక్ట్ చేసి తప్పులేదు. ఇకపోతే బ్రోలాగా మురో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్. మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మురో అది. ఇంకా ఆఖరిది అయిన పెళ్లిళ్ళెన్నో, పోయిన చెప్పులెన్నో అనేది ఆఖరి టైటిల్. ఇంకా ఉన్నాయి, ఇంకా పరిశీలన చేస్తున్నాం. టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత మీ అందరికీ చెప్తాం. ఎవరైనా మీరు గాని మీ మిత్రులు గాని ఈ టైటిల్స్ కాక ఇంకేమైనా టైటిల్స్ ఉన్నా కూడా మాకు పంపించవచ్చు. కథలో ఏమన్నా మార్పులు కావాలన్నా కూడా మేము వింటాం. ఎందుకంటే ప్రజాదరణ పొందాలి కదా. మరి బ్రోలాగా ఆఫ్టర్ ఫ్లాప్ అయితే ఇబ్బంది పడతాం. మేము అంత పెద్ద పెట్టుబడులు పెట్టేవాళ్ళం కాదు, సింపుల్ గా పెడతాం. బ్రో సినిమా కోసం ఎన్ఆర్ఐలంతా కలిసి ఫండింగ్ చేశారని, ఆ డబ్బులను నిర్మాతకిచ్చారని, వాటితోనే సినిమా చేశారన్నది అంబటి చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ డబ్బుల వెనక చాలా మతలబులున్నాయని, అంతు చూస్తామని ఈడీకి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ బాట పట్టారు. ఇంత జరుగుతున్నా జనసేన నేతలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. మంత్రి అంబటి రాంబాబును అస్సలు వదలట్లేదు. మంత్రొకటంటుంటే జన సైనికులు 4 అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ పై సినిమా తీస్తానని అంబటి ప్రకటిస్తే అయితే కాస్కో అంటూ రాంబాబుపై పోస్టర్లు రిలీజ్ చేయడమే కాకుండా సినిమాకు క్లాప్ కూడా కొట్టారు. మంత్రి అంబటి రాంబాబు పవన్ పై సినిమా తీస్తానంటూ 4-5 టైటిళ్లు ప్రకటిస్తే జనసేన వాళ్ళు ఏకంగా పోస్టర్ వదిలేశారు.
అంతేకాదండోయ్, సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టేశారు. అంబటిలాగా మేకప్ చేసి ఓ నటుడితో డాన్స్ కూడా చేయించారు. టైటిల్ సందులో సంబరాలు శ్యాంబాబు త్రిబుల్-ఎస్ అంటూ పోస్టర్ ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు జన సైనికులు. జగ్గుపై సమర్పించు అంటూ ఆయన పేరు కూడా లాగేశారు. అంతేకాదు దానికి ప్రొడక్షన్ నెంబర్ 6093 అని పెట్టారు. జన సైనికుల ఊపు చూస్తుంటే మరింత క్రియేటివిటీతో మంత్రిని ఏకేయడం గ్యారంటీగా కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే రెచ్చిపోతున్న జన సైనికులు అంబటిపై పోరును మరో మెట్టుపైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇక జనసేన నేత పోతిన మహేష్ అయితే అంబటిని టార్గెట్ చేస్తూ కొన్ని టైటిళ్లు కూడా ప్రకటించారు. అద్దె గదిలో అరగంట, తల్లి చల్లి, ఖైదీ నెంబర్ 6093, డ్రైవర్ డోర్ డెలివరీ, కోడి కత్తి, సమేత శ్రీను, గంజాయి మిస్ అయిన అమ్మాయి, మధ్యలో ఇసుక దిబ్బలు, ఇలా పలు టైటిళ్లను చూపించారు. వెబ్ సిరీస్ కి పేర్లు పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆ వెబ్ సిరీస్ కి పేర్లు తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093. ఈ టైటిల్ ఎలా ఉంటుందో చెప్పాలి. తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093 వెబ్ సిరీస్ కి ఇది ఒక టైటిల్. అట్లాగే యాక్స్ ఇంగ్లీష్ లో పెడితే బాగుంటుందని చెప్పి గొడ్డల సింబల్ వేసి పెట్టాం, యాక్స్ ఈ పేరు. అట్లాగనే ఇంకో టైటిల్ పేరు డాటర్ ఆఫ్ వివేక, డాటర్ ఆఫ్ వివేక ఈ టైటిల్. అట్లాగే గంజాయి మిస్ అయిన అమ్మాయి, మధ్యలో ఇసుక దెబ్బలు, గంజాయి మిస్ అయిన అమ్మాయి, మధ్యలో ఇసుక దెబ్బలు ఇది ఒక టైటిల్. అట్లాగనే ఇంకో టైటిల్ కోడి కత్తి సమేత శ్రీను, కోడి కత్తి సమేత శ్రీను ఇది ఒక టైటిల్. డ్రైవర్ డోర్ డెలివరీ, డ్రైవర్ డోర్ డెలివరీ. ఇంకొకటి అరగంట అద్దె ఇల్లు, అరగంట అద్దె ఇల్లు. అట్లాగనే ఒక ఖైదీ వదిలిన బాణం, ఒక ఖైదీ వదిలిన బాణం. ఇలాంటి టైటిల్స్ కొన్ని రెడీ చేస్తున్నాం వెబ్ సిరీస్ కి రెడీ చేస్తున్నాం. మీరు కూడా ఏమన్నా మంచి టైటిల్స్ ఉంటే సూచించండి. అట్లాగనే కొంతమందికి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో, వాళ్ళ దృష్టి కూడా పరీక్షించుకోవచ్చు. మా వెబ్ సిరీస్ లో అవకాశం కల్పిస్తాం వాళ్ళకు కూడా. ఇప్పుడు ఏదో తెల్ల జుట్టు ఉంది కదా, తెల్లగడ్డం ఉంది కదా అని వాళ్ళనేమి విస్మరించాం, వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా అవకాశం. అసలు వివాదం బ్రో సినిమాలో అంబటి రాంబాబును పోలిన శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టడంపై రాజుకుంది. సంక్రాంతి సంబరాల్లో అంబటి డాన్స్ చేసినప్పుడు వేసిన డ్రెస్ నే 30 years ఇండస్ట్రీ పృథ్వీకి వేయించారు. అంతేకాకుండా నెక్స్ట్ సెక్స్ అన్న డైలాగ్ కూడా ఉంది. దానిపై పవన్ కామెంట్ అంబటిని కిర్రెక్కిచ్చింది. తనను టార్గెట్ చేశారంటూ మంత్రి పవన్ పై విమర్శలు గుప్పించారు. పవన్ పెళ్లిలను ప్రస్తావించారు. రెమ్యూనరేషన్ ఎంత, బ్రో బడ్జెట్ ఎంత అంటూ ప్రశ్నలు సంధించారు. అక్కడితో ఆగకుండా పవన్ సినిమాలు చేయాలో వద్దో కూడా తానే చెప్పేశారు. సినీ నిర్మాతలు, రైటర్లకు కూడా వార్నింగ్ ఇచ్చేశారు అంబటి. దీన్ని బట్టి కథ యొక్క సారాంశం ఏమిటంటే, సినిమాలో ఎవరిని పడితే ఆయన గోకితే సినిమాలు సక్సెస్ కావనే విషయాన్ని నిర్మాతలు, నటులు తెలుసుకోవాలి. ఏదైనా దమ్ముంటే టోటల్ పొలిటికల్ సెటైర్ సినిమాలు తీసుకోవచ్చు, దానిలో ఎవరి పేర్లైనా పెట్టుకోవచ్చు. నేను చెప్పాను, శ్యాంబాబు ఎందుకు మొగళ్ళ రామ్ పెట్టుకోండి, ఎవడు కదన్నాడు, ప్రజలు నిర్ణయించేది ప్రజలు కదా, అది చెప్పాను. నా డ్యాన్స్ సింక్ కాలేదంటున్నారు, మరి నేనేమన్నా డ్యాన్స్ మాస్టర్నా, మా అన్నయ్య ఏమన్నా డ్యాన్సులో ప్రావీణ్యుడా నాకు తెలియదు. ఇవన్నిటిని కూడా ప్రజలు ఆలోచించాలని, అనవసరంగా ఎవన పడితే ఆయన కెలకటం అనేది సమంజసం కాదని తెలుసుకోవాలని మీ ద్వారా తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న నిర్మాతలకి, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి నటులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి దర్శకులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి త్రివిక్రమ్ లాంటి మాటలు రాసే రచయితలకు మీ ద్వారా చెబుతున్నాను, ఇలా మళ్ళీ చేస్తే మీరు గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. దీన్ని అర్థం చేసుకోవాలని సినిమా రంగంలో ఉన్న ప్రముఖులకు ఒక రాజకీయ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ ను ఓ మాట అంటేనే ఊరుకోని జన సైనికులు అంబటి ఈ స్థాయిలో అంటే ఊరుకుంటారా? పైగా పవన్ పై సినిమా తీస్తానంటే అసలు ఆగుతారా? అంబటిని ఏకేస్తూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. జన సైనికుల పోస్టర్ వ్యవహారం మంత్రి అంబటికి కూడా చేరింది. దీనిపై ఢిల్లీలో కంప్లైంట్ చేసేందుకు అంబటి సిద్ధమయ్యారు. బ్రో సినిమా లావాదేవీలపై ఆయన వైసీపీ ఎంపీలతో కలిసి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. మొత్తంగా ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. గులాబీ దళం ఎన్నికలకు సమాయత్తమవుతుంది. గతంలో కంటే డిఫరెంట్గా స్ట్రాటజీని అమలు చేస్తూ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది.
ఎన్నికలకు 4 నెలల ముందే ఇండైరెక్ట్గా అభ్యర్థులు ప్రకటిస్తూ వస్తూ ఉండడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు జాతీయ పార్టీలు మాత్రం అధిష్టానం నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు. అభ్యర్థుల విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే గ్రాఫ్ పెంచుకున్న హస్తం పార్టీ గ్రౌండ్ వర్క్ కూడా గట్టిగానే చేస్తోంది. ఎన్నికల సమరానికి సిద్ధమైన కేసీఆర్. ఖజానా లేకున్నా కేసీఆర్ వరుస సంక్షేమ పథకాలు. బీసీ బంధు మైనార్టీలకు ₹1,00,000 సహాయం. పెండింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశాలు. ఆగస్టు 3వ వారంలో అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్. సమరానికి సై అంటున్న 2 జాతీయ పార్టీలు. తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్. గ్రౌండ్ లెవెల్లో కేడర్ని రెడీ చేస్తున్న కాంగ్రెస్. నోటిఫికేషన్ తర్వాతే అభ్యర్థుల ప్రకటన. అభ్యర్థుల ఎంపికలో డీలా పడిన బీజేపీ. ఫిరాయింపుల నేతల కోసం బీజేపీ ఎదురు చూపులు. తెలంగాణ రాజకీయాలు ఏ క్షణమైనా ఎన్నికలు అన్నట్లుగా మారిపోయాయి. 4 నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో అన్ని పార్టీలు సన్నద్ధత పూర్తి చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నాయి. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందంజలో ఉన్నారు. 3వసారి గెలిచి ఎట్టి పరిస్థితులను హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ ఎన్నికలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆగస్టు కల్లా అభ్యర్థులు ప్రకటించి ఇక ప్రచార బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. ఇందుకోసం అవసరమైన కసరత్తులను ఫామ్ హౌస్ వేదికగానే పూర్తి చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పాతుకుపోయిన అధికారుల బదిలీలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రతిరోజు బదిలీల ఉత్తర్వులు వస్తున్నాయి. డిఎస్పీలు, సిఐలు, అలాగే ఎన్నికల విధుల్లో భాగమయ్యే ఇతరుల పోస్టింగులు కేసీఆర్ స్వయంగా పరిశీలించి ఓకే చేస్తున్నారు. ఎన్నికలకు 3-4 నెలల సమయం ఉండడంతో సంక్షేమ పథకాలు కేసీఆర్ పరుగులు పెట్టిస్తున్నారు. వీఆర్ఎల్ను ప్రభుత్వంలో భాగం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వికలాంగుల పెన్షన్ 4,000కు పెంచారు. ముస్లింలకు ₹1,00,000 సాయం జీవో ఇచ్చారు. బీసీలకు సాయం పంపిణీ చేస్తున్నారు. ఇలా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ శరవేగంగా తీసుకుంటున్నారు. ఈ నెలలోనే మరి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు కేసీఆర్. జారీ చేసిన జీవోల అమలు కూడా ప్రారంభించబోతున్నారు. నిజానికి ఎన్నికలు 3 వచ్చేసిన సమయంలో తెలంగాణ సర్కార్ను నిధుల కొరత పట్టిపీడిస్తోంది. కొన్ని పథకాలకు నిధులు సర్దుబాటు కావడం చాలా కష్టంగా మారింది. అయినప్పటికీ భూములమైనా సరే లోటు రాకుండా కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న సమయంలోనే పార్టీ టికెట్లపై కసరత్తును దాదాపుగా పూర్తి చేశారు కేసీఆర్. అన్ని రకాలుగా సమాచారం సేకరించుకున్న తర్వాత అభ్యర్థులు ఫైనల్ చేసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కనీసం 25 మంది సిట్టింగులకు సీట్లు ఉండవన్న సంకేతాలు కూడా పంపుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు వారితో వ్యవహరించిన విధానాన్ని బట్టి టికెట్లపై ఆశలు వదులుకోవాలని కూడా సంకేతాలు ఇస్తున్నారు. ఆగస్టు 3వ వారంలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తరువాత అసంతృప్తిని ఎలా డీల్ చేయాలో తెలుసని ఆయన అనుకుంటున్నారని కూడా అంటున్నారు. బీఆర్ఎస్కు ప్రత్యర్థులైన 2 పార్టీలు జాతీయ పార్టీలు నిర్ణయానికి దానికి తగ్గట్లుగానే ఆలస్యంగా నడుస్తున్నాయి. 2 పార్టీలు ఇంకా అభ్యర్థులపై దృష్టి పెట్టలేదు. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ కొంచెం దూకుడుగా ఉంది. అంతర్గతంగానైనా కొంతమేర కసరత్తును పూర్తి చేసుకున్నారు. ఎవరికి వారు తమ అనుచరులకు టికెట్లు తెప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే కాంగ్రెస్లో అభ్యర్థుల లిస్టు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే విడుదలవుతుంది. బీజేపీ అయితే 2 పార్టీల లిస్టులు వచ్చిన తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది.
ఫిరాయింపులదారులకు బీజేపీలో ఎక్కువ అవకాశాలు దక్కే ఛాన్సులు ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో కాస్త ముందు ఉంది. బీజేపీ అంతర్గత సమస్యలతో ఇటీవలే వెనుకబడినట్లుగా కనిపిస్తోంది. ఇది వాటి మార్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలతో రేపటి మార్నింగ్ పాలిటిక్స్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.